జిల్లాలో దారుణం జరిగింది. హుజురాబాద్ మండలంలోని ఇందిరానగర్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో అబ్బాయి ఇంటిని అమ్మాయి తరపు బంధువులు తగలబెట్టారు. దీంతో ఇంట్లో సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. హుజురాబాద్ కు చెందిన రాజశేఖర్ అదే గ్రామానికి చెందిన సంజనను ప్రేమించాడు. ఇటీవలే వేములవాడలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రక్షణ కల్పించాలని కోరుతూ హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. విషయం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. అబ్బాయి ఇంటిపై దాడి చేసి ఇంటిని తగులబెట్టారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణభయం తప్పింది. కానీ ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. అప్పుగా తీసుకొచ్చిన 50,000 రూపాయలు మంటల్లో కాలిపోయాయని రాజశేఖర్ తండ్రి దేవయ్య వాపోయాడు. అమ్మాయి తరపు వాళ్లు తమని చంపుతామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. పెళ్ళి అయితే అమ్మాయి తీసుకొస్తారు. అమ్మాయి లేకనే వచ్చింది. అయితే అమ్మాయిని తీసుకోవద్దని అబ్బాయి పెళ్లి చేసుకున్నారు సార్. పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎటువంటి నీళ్ళు పెడతాం ఏదైనా చేస్తామని అన్నారు. ఆడికి మీరు ఇంటుండగానే చంపితే ఎప్పటికైనా మేము చంపడానికి కూడా అన్నారు సార్. సీన్ వాళ్ళు మా అమ్మాయి తరపున వాళ్ళు నా పెళ్ళి అని అతను ఏళ్ళ వరకైనా నేను ఇలా తల పెడతాను అన్నట్టు అనుకుంటున్నాను సార్.